ఆయనను నువ్వు కోరుకుంటే, ఆయనను నువ్వు కావాలని చెప్పి వేడుకుంటే, ఆ యేసుతో పాటు సమస్తము నువ్వు పొందుకుంటావు. ఎందుకోసం దేవుని సన్నిధికి వచ్చావు? వరాలు ఇచ్చే దేవుని కోసమా, లేక దేవుడిచ్చే వరాల కోసమా? వినో, వరాలిచ్చే దేవుని కోసం నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే, నీ ఆత్మీయ యాత్రలో కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, మరి ఏమొచ్చినా నువ్వు ఏమాత్రము వెనుకంజ వేయవు, విసిగిపోవు, వేసారిపోవు, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని కోసం వచ్చావు కాబట్టి. యోబు దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని సన్నిధిని ప్రేమించాడు, దేవుని సహవాసాన్ని ప్రేమించాడు. దేవుడిచ్చే వరాల కోసం దేవుని కూడా పడలేదు. ఫలితంగా శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, మరి ఏమొచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా నమ్మకత్వాన్ని కనపరిచాడు. ఫలితం ఏమిటి? పరీక్షలో పాస్ అయ్యాడో ఏం జరిగింది? రెట్టింపు దీవెన పొందుకోగలిగాడు, చరిత్రలో మిగిలిపోగలిగాడు. ఈరోజు ఇదంతా ఎందుకు చెప్తానో తెలుసా? ఆత్మీయ యాత్రలో పరీక్షలుంటాయి. ఒకవైపు నువ్వు శోధించబడొచ్చు సైతాను ద్వారా, మరోవైపు పరిశోధించబడొచ్చు దేవుని ద్వారా. శోధించబడినప్పుడు ఆ శోధనని జయించినట్లయితే యోసేపు వలె నువ్వు బహుగా దీవించబడతావు. ఒకవేళ దేవుడు పరిశోధించినప్పుడు ఆ పరిశోధనలో నువ్వు నిలబడగలిగినట్లయితే యోబు ద్వారా రెట్టింపు దీవెన పొందుకుంటావు. ఆనాడు అబ్రహాము పరిశోధించబడ్డాడు. దేని ద్వారా? శ్రమ ద్వారా, కరువు ద్వారా, కష్టము ద్వారా పరిశోధించబడ్డాడు. పరిస్థితులంతా తల్లక్రిందులు అయిపోయినాయి, తారుమారైపోయింది. ఏం చేయాలో అర్థం కావటల్లా, ఎలా తన కుటుంబాన్ని పోషించుకోవాలో అర్థం కావటల్లా. పూట గడవని పరిస్థితే. ఎక్కడ నీళ్లు దొరకటల్లా, ఎక్కడ పంటలు పండటంలా, ఎక్కడ ఆహారం దొరకటంలా. అటు నీళ్లు లేక, ఇటు ఆహారం లేక, తన పశువులను మేపడం కష్టమయ్యి, వాటికి నీళ్లు పెట్టడం కష్టమయ్యి, వాళ్ళు బ్రతకడం కష్టమయ్యి, ఏం చేయాలో తోచక, ఎటూ పాలు పోక, అటువంటి దుర్భరమైన పరిస్థితి గుండా అబ్రహాము వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్, నా పరిస్థితి అంటే ఎటూ పాలు పోవటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఎటు చూసినా శ్రమలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు, అనర్థాలు, అవమానాలు, అపనిందలు, అప్పుల బాధలు, వీటన్నిటి మధ్య నేను ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు, ఏమీ పాల్పోవటం లేదు అనే పరిస్థితి గుండా మనలో ఎవరైనా వెళ్తున్నారా? అయితే వినండి, జాగ్రత్తగా వినండి. అదే పరిస్థితి గుండా ఆ రోజు అబ్రహాం వెళ్ళాడు. మనం బైబిల్లో చూసాం, అంతా బాగున్నప్పుడు అబ్రహాం బలిపీఠం కట్టాడు. అంతా బాగున్నప్పుడు అబ్రహాము ప్రార్థన చేశాడు. అదేమిటి? ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, కష్టం వచ్చిందో, కరువు వచ్చిందో, వినండి ఫ్రెండ్స్, అబ్రహాము ప్రార్థన చేయడం మానేశాడు, దేవుని వైపు తిరగడం మానేశాడు.